then change happens in the body. వండర్ఫుల్ మెసేజెస్. ఎంతో చక్కని మెసేజెస్ మనం ఇవాళ తీసుకున్నాం. తెలుగు మెసేజ్లో ఏం చెప్పారండి ఆయన? మనం ఏం నేర్చుకున్నాం ఇవాళ? ప్రతిరోజు నేర్చుకోమన్నారు కదా. మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం? ప్రతి మనిషి కూడా ఖనిజ రాజ్యం నుంచి, వృక్ష రాజ్యం నుంచి, జంతు రాజ్యం నుంచి మానవులైతారు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకోవాలి. మెల్లిమెల్లిగా మన శరీరాన్ని మనము బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. అలాగే మన ఆత్మని కూడా మెల్లిమెల్లిగా పెంపొందించుకుంటూ పోవాలి. పత్రిజీ చెప్పారు మన ఆత్మకి చాలా లెవెల్స్ ఉన్నాయని చెప్పేసి. బేబీ సోల్, ఇన్ఫాంట్ సోల్, యంగ్ సోల్, ట్రాన్సెండెంటల్ సోల్, అడల్ట్ సోల్, ఇవన్నీ ఒక సోల్ లెవెల్స్ కూడా మనం పెంచుకుంటూ పోవాలి. ఎలాగా? ధ్యానం వల్ల. ధ్యానం ద్వారానే మన ఆత్మకి ఎదుగుదల వస్తుంది అని అన్నారు. సో ఇలాగా ధ్యానం చేస్తుంటే చేంజ్ వస్తుంది, గ్రోత్ వస్తుంది, అంటే అభివృద్ధి జరుగుతుంది. మనలో అభివృద్ధి జరుగుతుంది. ధ్యానం వల్ల మనకి అభివృద్ధి జరుగుతుంది. సో మనలో ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒకసారి మనల్ని మనం చూసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి క్షణం మనం ఎదుగుతూనే ఉండాలి. ప్రతి క్షణం మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇవాళ మనకి సంగీత కళాకారులు 5 విద్వాంసులు మనకి సంగీతాన్ని అందించారు. 5 రకరకాల వాయిద్యాలు, ఒకళ్ళు సితారు, ఒకళ్ళు తబలా, ఒకళ్ళు కీబోర్డు, అలా 5 రకాల వాయిద్యాలు వాయిస్తున్నారు. అది ఒక సమూహం, అదొక బృందం, అదొక గ్రూప్. 5 కలిపి ఒక గ్రూప్గా తయారయ్యారు. సో ఇప్పుడు ఆ గ్రూప్లో ఎవరికి ఏ సమయం వస్తే ఆ సమయంలో వాళ్ళు వాయిద్యాలు వాయించాలా, లేకపోతే నా వాయిద్యమే నాదే గొప్పది అని చెప్పేసి నేను వాయిస్తూ ఉండాలా? నాదే ప్రాముఖ్యత ఉంది, నా సితార్కే ప్రాముఖ్యత ఉంది, నా వైలిన్కే ప్రాముఖ్యత ఉంది, వాళ్ళే వాయిస్తే అపస్వరాలు వస్తాయి కదా. ఎవరి టైంలో ఎప్పుడు ఏది వాయించాలో అప్పుడు అది వాయిస్తేనే చక్కని శృతి వస్తుంది, చక్కని సంగీతం వస్తుంది. అలాగే మన శరీరంలో కూడా మన అవయవాలు ఉన్నాయి. ఎప్పుడు ఏది పని చేయాలో అప్పుడు అది పని చేస్తుంది. అది గ్రూప్ కాన్షియస్నెస్ అంటే, అది సామూహిక చైతన్యం అంటే ఎప్పుడు ఏది పని చేయాలో, ఎంత పని చేయాలో, ఎలా పని చేయాలో ఆ అవయవానికి కానీ సంగీత కళాకారునికి కానీ తెలుస్తుంది. ఆ టైమింగ్ అనేది తెలుస్తుంది. ఎప్పుడు నేను వాయించాలా, ఎప్పుడు నేను సైలెంట్ అయిపోవాలా, ఎప్పుడు నేను పని చేయాలా, ఎప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పేసి తెలుస్తుంది సమూహానికి. అలా ఆ సమూహం, ఆ సంగీత సమూహం కలిస్తేనే చక్కని వినసొంపుగా మనకి ఆ వాయిద్యం, ఆ సంగీతం అది వినిపిస్తుంది. లేకపోతే నాయిస్, ఇట్స్ నాయిస్, అలజడి, మనకి వినసొంపుగా అనిపించదు, వినాలని అనిపించదు అపశృతిలో ఉంటే. ఒక సమూహం అనేది చక్కని శృతితోటి ఉండాలి. ఒక గ్రూప్ అనేది ఒక చక్కని శృతితోటి ఉండాలి. అందరూ కలిసి మెలిసి ఒక మ్యూజిక్ని క్రియేట్ చేయాలి, ఒక సంగీతాన్ని, ఒక స్వరాన్ని క్రియేట్ చేయాలి. అది సమూహం అంటే. ఎప్పుడు ఏది పని చేయాలో అప్పుడు అది పని చేయాలి. ఎవరు ఎక్కడ పని చేయాలో వాళ్ళు అక్కడ పని చేయాలి. ఒక గ్రూప్గా ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు ఉండాలి, కోఆపరేషన్ అని ఉండాలి. ప్రతిజీ ఎప్పుడు అదే చెప్పేవారు. కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ గ్రూప్. ఆ గ్రూప్లో గ్రూప్ కాన్షియస్నెస్ పెరగాలంటే ఆ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉంటుంది, అంటే వ్యక్తిగత చైతన్యం ఉంటుంది. ఆ వ్యక్తిగత చైతన్యాలన్నీ కలిపి ఒక సామూహిక చైతన్యం కావాలంటే ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇది లేకపోతే వ్యక్తిగత చైతన్యాలే, ఇవి రెండు ఉంటే సామూహిక చైతన్యము.
సో ఈ రెండు మనకి ప్రతి గ్రూప్లో ఉండాలి. ఆ సామూహిక చైతన్యం ఉండాలంటే ఆ వ్యక్తిగత చైతన్యాలన్నీ కలిసిపోయి ఒక గ్రూప్ కాన్షియస్నెస్లా తయారైతే అప్పుడు చక్కగా గ్రూప్ ఎదుగుతుంది, చక్కని పని జరుగుతుంది, అందరూ సామరస్యంగా ఉంటారు, సహకారాలు అందించుకుంటూ ఉంటారు, ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ జోన్లో ఉంటారు. ఇందాక పత్రిజీ 5,000 అన్నారు. ఈ 5,000 ఇది వేరే, నేను వేరే, ఇది వేరే అని ఏది దానికి కదిలితే బాగుంటుందా? ఈ అన్నీ ఒక చెయ్యిగా కలిస్తే బాగుంటుందా? ఇది ఒక చెయ్య, డిఫరెంట్ వేళ్ళ. ఇది నా ఇష్టం, ఇది నా ఇష్టం, ఇది నా ఇష్టం అంటే ఒక సమూహం అవుతుందా? ఈ వ్యక్తిగత చైతన్యాలన్నీ కలిపితే అప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ అవుతుంది. సో మనందరము పత్రిజీ నుంచి నేర్చుకోవాల్సింది ఆ గ్రూప్ కాన్షియస్నెస్. గ్రూప్గా ఉండండి, గ్రూప్గా వెళ్ళండి. ఇప్పుడు వ్యక్తిగత చైతన్యాల కంటే సామూహిక చైతన్యాలకు ఎక్కువ మనకి పవర్ ఉంటుంది. అందరము సమూహంగా వెళ్దాము, కలిసిమెలిసి వెళ్దాము. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం సమానమే. ఈ 5,000 సమానమే. సో ఇలాగా మనం వ్యక్తిగత చైతన్యం నుంచి అందరం కలిపి ఒక సామూహిక చైతన్యంలాగా కలిసి మెలిసి మనం ఎదగాలి, మనం నడవాలి. మనని మనము అభివృద్ధి చేసుకుందాం, ఒక ఆత్మగా అభివృద్ధి చేసుకుందాము. ప్రతిరోజు చేంజ్ని తీసుకుని వద్దుకుంచుకుందాము, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుదాము, నేర్చుకుందాము, ఎదుగుదాము, కలిసి ఎదుగుదాము. మనకంటే ముందరున్న వాళ్ళ నుంచి నేర్చుకుందాము, మనకంటే వెనకాల నిలబడి వాళ్ళని పట్టుకుని తీసుకుని వెళ్దాము చక్కగా కలిసి. మనకంటే ముందరున్న వాళ్ళ పట్ల గౌరవం చూపిద్దాము, మనకున్న వెనక ఉన్న వాళ్ళ పట్ల స్నేహం చూపిద్దాం. పద వెళ్దాం, పద అందరం కలిసి వెళ్దాం, అందరం కలిసి ఎదుగుదాం. ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ అన్నారు పత్రిజీ. ఆల్ ఆర్ ఈక్వల్. ఒకసారి అనండి, ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ సమానమే, అంతా ఏకత్వమే. అది ఊరికే ఇక్కడి నుంచే కాకుండా ఇక్కడ దిగిపోవాలి మొత్తం. సో ఇవాళ మన పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకుంది, మనం ఇంకా నేర్చుకుంటూ ఇంకా ఎదుగుదాము, ఇంకా తెలుసుకుందాము. ఎన్నిసార్లు విన్నా పత్రిజీ మెసేజెస్, దాంట్లో ఇంకా తెలుసుకుంటూనే ఉంటున్నాము. అంత చక్కగా చెప్పారు పత్రిజీ మెసేజెస్ మనకి. సో అందరికీ ఈ 3వ రోజు పత్రిజీ ధ్యానమయానికి స్వాగతం మళ్ళీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇవాళ కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, మనం చేద్దాం. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, सभी मास्टर्स को नमस्कार. పార్వతి పిరమిడ్లో హిందీ క్లాసెస్ జరుగుతున్నాయి, ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతున్నాయి, అదర్ లాంగ్వేజెస్లో క్లాసెస్ జరుగుతున్నాయి. పొద్దున मेरे प्यारे दोस्तों सुबह 10:45 से लेकर 12:45 तक और 12:30 से लेकर 1:30 तक और लंच के बाद 3 o'clock से लेकर 4:30 तक, 4:45 से लेकर 5:45 तक लगातार पूरा दिन 4 क्लासेस हो गए. सभी मास्टर से निवेदन है, जो भी हिंदी की जानकारी है सभी क्लास के अंदर पहुंच जाएं और कुछ भी इंफॉर्मेशन की जरूरत हो पत्रिजी शक्ति स्थल आपके सामने डयास के अपोजिट में उपलब्ध है, तो वहां इंक्वायरी कर सकते हो. धन्यवाद. థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్స్. పత్రిజీ మనకెంతో ఇచ్చారు, తిరిగి మనం ఏమిద్దాం అంటే ద ఇయర్ 2025 అనేది పత్రిజీ శక్తి స్థల్ ఇయర్. మన తన్ మన్ ధన్ అంతా కూడా శక్తి స్థల్ కోసం చేద్దాం. అంత చేసిన పత్రిజీ కోసం మనం ఎంత చేద్దామో ఎవరి శక్తి కొలది వాళ్ళని చేద్దాం. నేను ఇక్కడ డొనేషన్స్ అడగడానికి రాలేదు, ఓన్లీ శక్తి స్థల్ గురించే మాట్లాడదాం. దాని యొక్క విషయాన్నే అందరికీ చెప్తూ పోదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిజీ శ్వాస మీద ధ్యాసతో ప్రతి ఒక్కళ్ళ జీవితాలని మార్చేశారు కనుక మన జీవితం కూడా మారింది కనుక శక్తి స్థల్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి రంజిత్ వచ్చారు లైట్ వర్కర్స్ టీం నుంచి. ఫ్రెండ్స్, మరి పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ ధ్యానులందరూ కలిసి మన అందరం వన్నెస్గా చేసే మెడిటేషన్. దానికి సంబంధించిన క్యాలెండర్స్, లైట్ వర్కర్స్ టీవీ క్యాలెండర్స్ మనం రిలీజ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి అందరికీ ఈ అవేర్నెస్ అంటే అందరికీ తెలియజేయాలి. మనమంతా కోట్లాదిగా ఉన్నాము, అందరం కలిసి ప్రతి ఆదివారం 6 గంటల నుంచి 7 గంటల వరకు పత్రిజీ వన్నెస్ మెడిటేషన్, పత్రిజీ ఏకతా ధ్యానం ఎవరు ఎక్కడ ఉన్నా కూడా చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. దాని గురించి మేడం కూడా చెప్తారు. పత్రిజీ వన్నెస్ మెడిటేషను చాలా నెలల నుంచి మనకి జరుగుతోంది. దాంట్లో భాగంగా అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరూ రావాలి, దాంట్లో ధ్యానం చేయాలి. ఇప్పుడు ఎలాగైతే మనకి వరల్డ్ మెడిటేషన్ డేలో ఎన్నో కోట్ల మంది మనకి ఒకేసారి ధ్యానం చేస్తున్నారో, అలాగే పిఎస్ఎస్ఎంలో ప్రతి ఆదివారం కూడా 6 నుంచి 7 గంటల వరకు అందరం కలిసి ధ్యానం చేద్దాం అని మన పిలుపు, నా పిలుపు, మీ పిలుపు కాదు, మన పిలుపు ఇది. సో ఇది పిఎస్ఎస్ఎం వారి పిలుపు. మనందరం కలిసి ఒకే టైంలో అందరం పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరు కలిసి, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కాదు ధ్యానులు అందరూ కూడా రావచ్చు, ఇక్కడ కలవచ్చు. 6 నుంచి 7 గంటల వరకు 1 గంట ధ్యానము, వన్నెస్ మెడిటేషన్. పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వరల్డ్ పీస్. రిలీజ్ ఫర్ ఆఫ్ ద calendar. జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రి మహారాజ్ కి. సో చాలా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం ఉమ్మడి గుంటూరు జిల్లాకి. వండర్ఫుల్. ఏపీలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో గుంటూరులో నెంబర్ 1. ఏమంటారు, గుంటూరు కారానికి ఎంత ఫేమసో ధ్యానానికి కూడా అంత ఫేమస్. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానం కూడా అంతే ఘాటుగా ఉంది. కారం ఎంత ఘాటో ధ్యానం కూడా అంత ఘాటు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. చూసారా అండి ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చారో. ఒక్కొక్కళ్ళు అనుభవం వింటుంటే నిజంగా పత్రి గారి జస్ట్ ధ్యానం చేయండి, శాఖాహార ప్రచారం చేయండి, సేవ చేయండి అనేది ఎంత అద్భుతంగా ఒక మనిషిని ట్రాన్స్ఫార్మ్ చేసింది అనేది మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. తదుపరి వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మన ముందుకి ఖమ్మం నుండి శైలజ గారు, అలానే పెద్దపల్లి నుండి లావణ్య గారు వస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద డయాస్. అందరికీ ఆత్మ ప్రణామాలండి. జై బోలో విశ్వగురు కలియుగాత్రి మైత్రేయ బుద్ధ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి, సుభాష్ పత్రిజీకి, సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ శక్తి కి, పిఎంసి ఛానల్ కి, పిఎంసి ఛానల్ కి ప్రతి క్షణం పత్రిజీ శక్తి స్థల్ కి, పత్రిజీ శక్తి స్థల్ కి, పత్రిజీ శక్తి స్థల్ కి. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి, ఎవరున్నారు తెలంగాణ? యాదయ్య. శైలజ గారు ఖమ్మం నుండి, లావణ్య గారు పెద్దపల్లి నుండి. దిలీశ్వర్ రెడ్డి, దిలీశ్వర్ రెడ్డి, దిలీశ్వర్ ఇప్పుడు వచ్చిపోయింది కదా దిలీశ్వరు. రమ్మను. లవణ్య మేడం రండి తొందరగా. ఇంతసేపు ఆ టైం వేస్ట్ చేస్తారు మీరందరూ. దిలీశ్వర్ రెడ్డి గారు రండి. శ్రీకాంత్ ఇంకో కుర్చేయమ్మా వస్తుంది. పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్లో ఒక జిల్లాగా మారింది. కొత్తగూడెం, పెద్దపల్లి అని పరిసర ప్రాంతాలన్నీ, ధర్మపురి, ధర్మారం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. ఉధృతంగా అక్కడ ధ్యాన ప్రచారం జరుగుతుంది. ముందు నుంచి కూడా కొత్తగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం జరిగింది. ఈ పెద్దపల్లి జిల్లా అయిన తర్వాత దానికి ఒక కమిటీ వచ్చిన తర్వాత ఇంకా గొప్పగా జరుగుతుంది. రీసెంట్గానే ఒక 2 నెలల క్రితం
3 నెలల క్రితం గొప్పగా అక్టోబర్లో శాఖా ర్యాలీ చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మెగా శాఖా ర్యాలీ చాలా గ్రాండ్గా చేశారు. లావణ్య మేడం ఎక్కడ? మరి దానికి సంబంధించిన సమాచారం దిలీశ్వర్ రెడ్డి గారు ఆ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్, వారిని ఈ సందర్భంగా జిల్లా గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. వారి గురించి కూడా 2 మాటలు. థ్యాంక్ యూ సార్. నా పేరు దిల్లేశ్వర్ రెడ్డి. నాది ధర్మారం మండల్, పెద్దపల్లి జిల్లా. నేను 2015లో ఇదే కైలాసపురి మహాశక్తి క్షేత్రంలో పత్రి సార్ను కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ ఆనాపానాసతి ధ్యానాన్ని చేస్తూ, ధ్యానాన్ని చెప్పుతూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొంది పంచుతూ ఉన్నాను. ఇక పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే మాది ధర్మారం మండలంలోని రామయ్యపల్లె గ్రామం. ఇదే స్టేజ్ మీద నేను లాస్ట్ ఇయర్ గురువుగారు ఉన్నప్పుడు వారికి నేను ఒక మాట ఇవ్వడం జరిగింది, పిరమిడ్ కడతా అని. అలాగే నా గ్రామంలో పిరమిడ్ కట్టినాను. అది పబ్లిక్ పర్పస్లో ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా కొద్దిగా ఇన్కంప్లీట్ ఉన్నది. దాన్ని అతి త్వరలోనే ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటాము. అలాగే నేను పోయినాక ధర్మారం మండల్లో స్కూళ్ళల్లో కూడా ధ్యానాన్ని చెప్పడం చేస్తున్నాము. నంది మేడారం నేను ఏ స్కూల్లోనైతే 6th to 10th చదువుకున్నానో ఆ స్కూల్లో ధ్యానం చెప్పాలనే ఒక సంకల్పంతో రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం నేను మా స్కూల్లో ధ్యానం చెప్పడం కూడా జరిగింది. ఆ టీచర్స్ కానీ అక్కడ ఉన్న పిల్లగాళ్ళు కానీ చాలా రియాక్ట్ అయినరు. ఇది మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ మా క్లాస్ చెప్పాలి సార్, దీన్ని కంటిన్యూ చేస్తామన్నారు. దీనివలన చాలా ఉపయోగం అంటూ చెప్పినాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయినరు. అలాగే మా దగ్గర ఉన్న హై స్కూల్ అన్నిట్లలో కూడా చెప్పాలని నిర్ణయించుకున్నా. అలాగే పెద్దపల్లి జిల్లాలో ఫస్ట్ పిరమిడ్ లావణ్య వేణుగారు కట్టారు. తర్వాత మా గ్రామంలో నందిమేడారం గ్రామంలో బంగారు మాధవ ఆయన ఒక పిరమిడ్ కట్టినాడు. అలాగే ధర్మారం మండల్ హెడ్ క్వార్టర్లో 15x15 గుంత భాస్కర్ అని ఒక వైశ్య సోదరుడు మాకు ఒక మాట చెప్పంగానే తను కూడా కట్టాడు. అది ఇంక ఇనాగ్రేషన్ కాలేదు. ఇంకొకటి ఎలగందుల అశోక్ అనే వ్యక్తి కూడా పిరమిడ్ ఆల్రెడీ స్ట్రక్చర్ వేసినాం. అది ఇంకా స్టార్ట్ అయింది. అతి త్వరలోనే అదిని కూడా కంప్లీట్ చేసుకుంటాం. ధర్మారం మండలంలోనే ఇలా 4 పిరమిడ్లు వచ్చినాయి. అలాగే పిరమిడ్ల నిర్మాణం మండలమే కాకుండా ఆ జిల్లాలో కూడా వివిధ జిల్లాలోని వివిధ గ్రామాలలో అందరికీ పిరమిడ్ స్ట్రక్చర్ గురించి, పిరమిడ్ ఎనర్జీ గురించి, ధ్యానం, శాకాహారం, మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తూ వారందరితోటి చేయిస్తూ అందరినీ ఆత్మజ్ఞానులుగా తయారు చేయించడమే నేను ఆ పనిని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాను. అలాగే పోయిన లాస్ట్ మెగా శాకాహార ర్యాలీ పెద్దపల్లి పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో, ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చేసినాం. చాలా అద్భుతమైన కార్యక్రమం చేసినాం. దానికి చాలామంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ దామోదర్ రెడ్డి గారు, మిగతా మాస్టర్లు కిషన్ రెడ్డి గారు వచ్చారు. చాలా అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినాం. దానివలన చాలామందికి ఇంతమంది ధ్యానులు, ఇంతమంది శాకాహారులు ఇంతమందిగా చేస్తున్నారా అని ఆశ్చర్యానికి కూడా లోనవుతున్నారు అంతా. అలాగే ఈ ధ్యానాన్ని, ఈ మెడిటేషన్ అందరికీ అందించడమే మా ఇదిగా పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గట్టిగా చెప్పలు కొడతాను దిలేశ్వర్ రెడ్డి గారికి. ఇంకొక పెద్దపల్లి మాస్టర్, వండర్ఫుల్ మాస్టర్ లావణ్య గారు. పెద్దపల్లి టౌన్లో ఈరోజు ఉధృతంగా ధ్యానం వచ్చిందంటే ఆవిడ యొక్క కృషి, ఆవిడ యొక్క పట్టుదల, ఆవిడకు మరి ఈ మధ్యనే గత 6 నెలల క్రితం అనుకోకుండా వేణు అని వాళ్ళ ఆయన వండర్ఫుల్ మాస్టర్ లాస్ట్ ఇయర్ ధ్యానయాగానికి వచ్చారు. మరి ఆయన భూపాలపల్లి శాకార్యాల్లో కలవడం జరిగింది. ఆ తర్వాత యాక్సిడెంట్లో అనుకోకుండా శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. మనందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డారు ఆవిడ. మాట చెప్పడం వేరు,
ఆ సంఘటనలో గుండెల్లో ఉన్న ఆ దుఃఖాన్ని మొత్తం మింగి ఆ రోజు చక్కగా ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ఏడవద్దని చెప్తూ అందరికీ చాక్లెట్లు వంచి భగవద్గీత పెట్టి ఆ అంతిమయాత్రను అలా ముగించింది ఆవిడ. మరి పత్రిజీ గారు ఏది చెప్పారో దాన్ని తూచా